నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో మాత్రం సింగరేణి ప్రైవేటీకరణ కాబోతుందా అనే అంశంపై తీవ్ర చర్చ నడుస్తుంది. ఎందుకంటే కేంద్రం ఈ బొగ్గు గనుల వేలంకు ఉపేక్షించింది. ఆ విషయంలో మాత్రం ఇంకా వేలం కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు, మాట్లాడదాం. మీ సుదీర్ఘ జీవితం అంతా సింగరేణితోనే గడిచింది. ఈరోజు సింగరేణికి బొగ్గు గనులు ఇచ్చే ప్రభుత్వం పరిస్థితిలో కేంద్రం లేదు, వేలానికి వెళ్తుంది. ఏమనిపిస్తుంది సందర్భం? చాలా బాధాకరం అండి. సింగరేణి సంస్థను వేలం వేయడము, ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం అనేటువంటిది మేము జీర్ణించుకోలేటువంటి విషయం. ఎందుకంటే స్వయంగా నేను సింగరేణి సంస్థలో ఒక ఉద్యోగిగా, అదేవిధంగా సింగరేణి ప్రాంతంలో అనేక సంవత్సరాలు సింగరేణి కార్మికుల నాయకునిగా పనిచేసినటువంటి వ్యక్తిని. సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తులం మేము. ఇలా సింగరేణి సంస్థలో ఉన్నటువంటి అనేక బొగ్గు బ్లాకులను ప్రైవేటైజ్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేటువంటిది ఎవరం కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. అయితే దీన్ని తక్షణమే ఆపాలని చెప్పి మేము మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా మేము పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పినాం, అంతకుముందు చెప్పినాం. అదేవిధంగా మా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిండ్రు. ఎన్నో రకాల రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా దేశంలో వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఆ ప్రాంతం యొక్క నాయకుల కోరిక మేరకు, లేదంటే వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు ఆ రాష్ట్ర అభివృద్ధి కొరకు వదిలేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా తమిళనాడు కావచ్చు, లేదంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాలలో. అదే మాదిరిగా సింగరేణి సంస్థ ఇంకా వాటికంటే కూడా ప్రత్యేకత కలిగినటువంటి సంస్థ. లక్షలాది మందికి జీవితం ఇచ్చినటువంటిది. చదువుకున్నటువంటి వాళ్లకు, చదువు లేనటువంటి వాళ్లకు, అనేక మంది నిరుద్యోగులైనటువంటి చదువుకున్న యువకులకు ఈ రిజర్వేషన్ ద్వారా ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు ఎంతోమందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించినటువంటి సంస్థ. ఈనాటికి కూడా సింగరేణి సంస్థ లాభాల బాటలో నడుస్తుంది అనేక సంవత్సరాల నుంచి. ఒకనాడు బీఏఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి 100 కోట్ల నష్టంలో నడిచినటువంటి సంస్థ ఇటు కార్మికులు, యాజమాన్యం కలిసికట్టుగా పనిచేయడం వల్ల అనేక సంవత్సరాల నుంచి 100 కోట్ల లాభాలు గడిస్తున్నటువంటి సంస్థ. పోయిన సంవత్సరం కూడా కార్మికులకు 32% లాభాల వాటా పంచిచ్చినటువంటి సంస్థ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది ఈ రాష్ట్రం యొక్క సంపద కాబట్టి దీన్ని మరింత పెంపు చేసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉత్పత్తి పెంచడంలో కావచ్చు, కార్మిక సోదరుల సౌకర్యాలు పెంచడంలో కావచ్చు, ఇంకా మరి సేఫ్టీకి సంబంధించినటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా మరి ఇక్కడ చర్యలు తీసుకోవడం కావచ్చు. ఇవన్నీ చేయడం వల్ల సింగరేణి సంస్థ, వేరే కోల్ సంస్థ వేరు, సింగరేణి సంస్థ వేరు. 133 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ. దీనికి సపరేట్గా రైల్వే లైన్స్ ఉన్నాయి, సపరేట్ వ్యవస్థ ఉంది. ఇది బ్రిటిషర్స్ హయాంలో నిర్మాణమైనటువంటి సంస్థ. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తున్నది. కాబట్టి దీన్ని కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినంటే సంతోషపడ్డాం. అరే, ఈ ప్రాంత బిడ్డ, తెలంగాణ బిడ్డ కేంద్రంలో మంత్రి అయినరు, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. మరి వారే స్వయంగా దీన్ని వేలం వేస్తామంటే, ఇంకా వేలం వేసుకుంటూనే ఇది ప్రైవేట్ పరం చేయడం లేదని వారే ప్రెస్కు చెప్పడం కూడా చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడేమో ఆయన లేఖ రాస్తారు, ఖచ్చితంగా సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి కోల్ బ్లాకులను సింగరేణి సంస్థకే ఉంచాలి, దాన్ని వేలంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడ్ చేయొద్దని దాన్ని లేఖ రాస్తారు. ఇలా వారే స్వయంగా ముఖ్యమంత్రి. మీరు ఆపితే ఆగుతాయి, మీరు ఆపే బాధ్యత ఉన్నది. మీరు ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పి ఆపే పరిస్థితి ఉన్నది. మరి వారే స్వయంగా వేలం నిర్వహిస్తే దాన్ని కనీసం పోస్ట్పోన్ చేసి దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణ బిడ్డలుగా, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళుగా, మీరు ప్రజాప్రతినిధిగా మీ బాధ్యత ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు 17 మంది శాసనం సభ్యులు ఉన్నారు, మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మీ బాధ్యత ఈ సందర్భంలో మీరు నోరు విప్పాలి, మీరు మాట్లాడాలి, కోల్ సంస్థను కాపాడాలి. సింగరేణి ప్రాంతం 6 జిల్లాల విస్తరించినటువంటి సంస్థ, ఎన్నో లక్షల మందికి జీవితం ఇచ్చినటువంటి సంస్థ. దీని విషయంలో మీరు కనీసం మరి నోరు మెదపకపోతే, ఈ సింగరేణి సంస్థ రేపు ప్రైవేట్ పరం అయిపోతే ఇందులో వచ్చేటువంటి ఉద్యోగాలలో మీ రిజర్వేషన్లు ఎట్టుకోవాలి, ఈ ప్రాంత అభివృద్ధి ఏం కావాలి, ఇక్కడ ఉన్న పరిశ్రమలకు బొగ్గు వాళ్ళు ఇస్తారా, ఇయ్యరా, తర్వాత ఇక్కడ కాలుష్యం ఎట్లా,
తర్వాత ఇక్కడ చర్యలు ఎవరు తీసుకోవాలి? ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఉండేటువంటి బాధ్యత మీకు ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఉంటుంది? వాళ్ళకు లాభాలే తప్ప వాళ్ళకు ఈ కార్మికుల హక్కులకు సంబంధం కావచ్చు, లేదంటే పర్యావరణం కావచ్చు, వాళ్ళకు ఏం సంబంధం ఉంటుంది? కాబట్టి దీన్ని తక్షణమే ఆపాలి. అందుకోసమే ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు మా కార్మిక నాయకులతోటి పిలవడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా కార్యాచరణ మేము నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఈ కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సింగరేణికి సంబంధించిన ఈ ఆపేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన, కార్మిక సంఘం పక్షాన మరి ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సంఘాలు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ అనుకూల సంఘాలు ఉన్నాయి. ఈరోజు అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి బిఎంఎస్ ఉన్నారు, జాతీయ సంఘం, ఐఎన్టీస్ ఉంది, జాతీయ సంఘం. మీరే అధికారంలో ఉన్నారు. దయచేసి మీరు రాజకీయాలు కాదు, కార్మికుల శ్రేయస్సు, ఈ ప్రాంతం అభివృద్ధి, సింగరేణి సంస్థ యొక్క మనుగడ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా తప్పకుండా మీ యొక్క వాయిస్ వినిపించాలని కూడా నేను వివిధ కార్మిక సంఘాలు, హెచ్ఎంఎస్ ఉంది, జాతీయ సంస్థ, జాతీయ సంఘం. కాబట్టి ఈ సంఘాలన్నీ కూడా వారి యొక్క అభిప్రాయం కూడా ఇప్పటికే హెచ్ఎంఎస్ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నేను ఐఎన్టీసీని కూడా, బిఎంఎస్ని కూడా కోరుతున్నా, మీరు జాతీయ సంఘాలు మీరే అధికారంలో ఉన్నారు ఇలా. కాబట్టి దీని పట్ల కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, సింగరేణి సంస్థ యొక్క పూర్వ చరిత్రను దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఆపే ప్రయత్నం చేయాలని కోరుతాం. కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. అంటే గతంలో ఎందుకు ఆక్షన్కి వెళ్ళలేదని ఒక డిమాండ్ అయితే, చట్టాన్ని కేంద్రం చేసిన చట్టానికి అప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది అనేది వాళ్ళ నుండి వచ్చిన ఆరోపణ. నేను ఏమంటున్నంటే, ఏదో సందర్భంలో దేశంలో ఉండేటువంటి అనేక రకాల మైన్స్కు సంబంధించినటువంటి ఏదైనా యాక్ట్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు. మేము ఏమంటున్నామంటే, ఈరోజు మీ అభిప్రాయాన్ని మేము అడుగుతున్నాం. మీరు అధికారంలో ఉన్నారు, సింగరేణి సంస్థ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించినటువంటి సంస్థ. మీరు దీన్ని కాపాడారంటే దీన్ని మెలకబెట్టి ఇంకో తీరు మాట్లాడు, మీరు ఎప్పుడో మద్దతు ఇచ్చిన మాట్లాడు, ఇవన్నీ అర్థం లేనటువంటి మాటలు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కదా, లేఖ రాసినావు కదా, స్వయంగా మీరే లేఖ రాసినారు కదా, ఇలా మీరే ముఖ్యమంత్రి కదా, మరి ఎందుకు ఆపరు? కిషన్ రెడ్డి గారు, మీరు అనేక సంవత్సరాలు ఓ జాతీయ పార్టీ అయినప్పటికీ అధికారంలో ఇక్కడ లేరు, అక్కడ లేరు, మాట్లాడారు కదా, మరి ఇప్పుడు మీరు స్వయంగా మీరే కేంద్ర మంత్రి కదా, ఎందుకు ఆపరు? మీరే అతి ఉత్సాహంతో ఎందుకు ఈ వేలాన్ని నిర్వహిస్తున్నారు? కొంతకాలం వాయిదానన్నా వేయచ్చు కదా, మీ చేతిలో ఉన్నది కదా. మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ మీద మేమున్న నాడు ఖచ్చితంగా సింగరేణి సంస్థ యొక్క లాభాలు పెంచడం, ఉత్పత్తి పెంచడం, కార్మికుల సౌకర్యాలు పెంచడం, తర్వాత ఈ సంస్థ మనుగడ కోసం మేము పాటుపడ్డాం మా ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు. వేలం గురించి ఒకవైపు ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం చాలా అవకతవకలు జరిగాయి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సింగరేణి విషయంలో విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుందని ఆయన ఒక కొత్త చర్చ తీసుకొచ్చారు. అంటే బండి సంజయ్ గారు ఒక విషయం ఉండి ఇంకో విషయం మాట్లాడతారనేది రాష్ట్రం అందరికీ తెలుసు. మేము సూటిగా వాళ్ళని అడగదలుచుకున్నది ఒకటే, బండి సంజయ్ గారు కూడా పూర్వ కరీంనగర్ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి తెలంగాణ బిడ్డ, ఓ చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వాడు. నేను ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కేంద్ర మంత్రిగా తమరు ఉన్నారు, మీ మీద మా ఆశలు ఉన్నాయి, మా కార్మికుల ఆశలు ఉన్నాయి, మా ప్రాంత ప్రజల ఆశలు ఉన్నాయి. మిమ్మల్ని మేము కోరుతున్నాం, మీరు మెలకలు పెట్టి మాట్లాడేందుకు కాదు మీరు మంత్రులైంది. నిజంగా కార్మికులకు ఈ ప్రాంతానికి ఎట్లా న్యాయం చేస్తారో ఆలోచించమని చెప్తే మీరు టెక్నికల్గా మాట్లాడి, మెలకలు పెట్టి మాట్లాడి ఈ సంస్థను ఎట్లా కాపాడతారో మాట్లాడండి. ఇది సింగరేణి సంస్థ లాభాల్లో ఉంది, వందల చరిత్ర ఉంది, అలాగే ఒక మంచి పొజిషన్లో ఉంది. ఇలాంటి దాన్ని మాత్రం కేంద్రం ఇట్లా వేలం వేయడం వల్ల ప్రైవేటీకరణ దిశగా వెళ్ళడం సరైనది కాదు. ఇటు బీఆర్ఎస్ కానీ అటు అలాగే అన్ని పార్టీలు ఒక్కతాటే కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. అలాగే బీజేపీ కూడా తొందరగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా కొప్పుల ఈశ్వర్ గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, తెలంగాణ భవన్.